ఈ బిడ్డ నా బిడ్డ నువ్వు జాగ్రత్తగా చూసుకున్నా ఆయన కల్పిస్తేనే ఆయన చూడగలిగాడు. అలాగే ఆయనకి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత బార్డర్లో మన ఛత్తీస్గఢ్ బార్డర్లో డ్యూటీ వేశారు. డ్యూటీలో సెలవు పెట్టుకుని ఇప్పుడు వచ్చాడు. ఈ ప్రార్థన అనేది ఎప్పుడూ పెట్టుకోవాల్సిన విషయం. అయితే కుర్రోడు లేకుండా నేనేం ప్రార్థన పెట్టుకుంటాం అని చెప్పేసి కుర్రోడు సెలవు తీసుకున్న తర్వాత ఇవాళ దేవుడు కృపను బట్టి దేవుడు ఆజ్ఞతో ఇవాళ కోటం పెట్టడం జరిగింది. విశ్వాసమే వారిని బలపరిచింది, వారిని స్థిరపరిచింది. వారి కుమారుడికి మంచి ఉద్యోగాన్ని దేవాది దేవుడు అనుగ్రహించాడు. వారి పిల్లలిద్దరూ సెటిల్ అవడానికి దేవుడు కృప చూపాడు. రాజు మాట్లాడుతూ, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమాని చేసిన మేలులు దేనిని మరువకుము అన్నారు కనుక ఆ రీతిగానే ఇదిగో చంటి గారు అలాగనే కుమారి వారిరువురు వారి కుటుంబంలో సాగిస్తూ ఉండగా అంచెలంచెలుగా మీరు ఎదిగింప చేస్తూ ఉన్నారు. కుమారుడికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరి 2 గంటల దాటుతుంది, చాలా అవుతుంది కాబట్టి కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి చంటి గారు ట్రైనింగ్ అయ్యారని మాకు తెలియదు, కానీ కేవలం బైబిల్ నాలెడ్జ్ ఉన్నాము అంతని మాత్రం మాకు తెలుసు. కారణం ఏంటంటే క్విజ్లు కండక్ట్ చేసినప్పుడు ఆయన మరి ప్రైజులు తెచ్చుకునేవాళ్ళు. దాంతో ఏంటని మేము వాకప్ చేస్తే డైలీ వాక్యాన్ని చదువుతారు, బైబిల్ చదవకుండా ఆయన ఉండరు అనేటువంటి విషయాలు మాకు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా చంటి గారు మరి మంచి టాలెంటెడ్ పర్సన్, వాయిద్యాలు వాయించడం ఇంకా ఆయన విడిచిపెట్టాలి కానీ చాలా సాక్ష్యం చెప్పగలడు. కాబట్టి వారి జీవితంలో అడుగడుగున దీవిస్తున్నాం. మరి ఈ సమయంలో మరి వారు చెప్పిన మాటలు మీరు విన్నారు కదా. మరి చంటి గారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి, శాంతకుమారి గారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. 2 కుమార్తెలు వారి కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. చిన్న కుమార్తె దూరదేశంలో ఉంది. మరి దూరదేశంలో పరిస్థితి మీకు తెలుసు, యుద్ధ వాతావరణం ఉన్నది. మరి అక్కడ క్షేమంగా వారు ఉండాలని వారి కోసం ప్రార్థన చేయండి. త్వరలోనే ఆ కుమారుడు కూడా మరి వివాహ వ్యవస్థలోనికి కుటుంబంలోనికి ప్రవేశపెట్టబడాలని ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. పెద్ద కుమార్తె కుటుంబం ప్రార్థన చేయండి. సమయాన్ని బట్టి నిశ్చిస్తున్నాం. ఎందరికో గొప్ప అవకాశం మీరు మాకు కనిపించారు, నీకు వందనాలు. ఎండ అయినా మరి ఎంత వేడి అయినా ప్రభా బిడ్డలు ఎంతో ఆసక్తితో మరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అయ్యా ప్రభ మీరు బలపరచండి, నీ శక్తి చేత నింపండి. వారికి కావలసిన అయ్యులు మీరు కలుగు చేయండి, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఎండ తీవ్రత నుండి మిమ్మల్ని అందరినీ తప్పి ప్రార్థన వరకు మీరు మాకు తోడైనందుకు నీకు వందనాలు. పాటల్లో అయ్యా పాటలు పాడిన బిడ్డలను ఆశీర్వదించండి, వాక్యాలు చదివిన బిడ్డలను ఆశీర్వదించండి, సాక్ష్యం చెప్పినటువంటి నీ కుమారుని దీవించండి. అలాగే వాక్యం చెప్పినటువంటి మరి సేవకుని బట్టి ప్రార్థిస్తున్నాం.